తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన చర్చ కొనసాగుతుంది. అసెంబ్లీ బయట కూడా పాలమూరు రంగారెడ్డి చర్చ కొనసాగుతుంది. నిన్న బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుని సందర్శించారు. అసలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఎంత పూర్తయింది, ఏం జరిగిందని చెప్పి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడపడదాం. అలా చెప్పండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చర్చ కొనసాగుతుంది విపరీతంగా. అసలు పనులు 90% పూర్తయిన బీఆర్ఎస్ చెప్తుంటే అసలు తట్టడి మట్టి కూడా తీయాలని కాంగ్రెస్ చెప్తుంది. అసలు ఏం జరిగింది నిన్న పరిశీలించారు, ఏం చెప్తారు? ఇప్పుడు మీకు ఒక అర్ధ గంటలో పోగలుగుతారు. ఇక్కడ అర్ధ గంటలో 3 రిజర్వాయర్లు చూడగలుగుతారు. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే నీళ్లు లిఫ్ట్ చేసుకోవాలి, రిజర్వాయర్లో పోసుకోవాలి, తర్వాత కాలువలు తీసుకోవాలి. అంతే సింపుల్. మెయిన్ పంపింగ్ అయిందా లేదా చూసుకోండి. మోటార్లు పెట్టినామా ట్రయల్ అనేది చూడండి. అక్కడి నుంచి నార్లాపూర్ నుంచి ఉదండపూర్ వరకు, ఉదండపూర్ తప్ప మిగతా 5 రిజర్వాయర్లు 90% కంప్లీట్ అయిపోయింది. మీరు కట్ట మీద కూడా చూడొచ్చు. ఏదో మేము మాయమాటలు చెప్పి కంప్లీట్ అయింది అని చెప్పడానికి దాచుకునేది ఏం లేదు. ఇక్కడ 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి, పంపులు కంప్లీట్ అయినాయి. అక్కడ నుంచి ఇక్కడ వరకు రిజర్వాయర్ కాలువలు కంప్లీట్ అయినాయి. ఆఫీసర్లను కూడా అడగండి, 87% కంప్లీట్ అయినాయని చెప్తున్నాం మేము ఉన్నప్పుడే. ఇక 10-12% కంప్లీట్ కావాల్సింది కాలువలు తోగాలి, టెండర్ పిలవాలి. ఇది ప్రాసెస్ ఉంది. ఒక 37 మన్ను తీసిందా చూడండి, కాలువలు తిరగండి, మీరు కాలువల పని తిరగండి. ఇలా ఉట్టిగా ఇంత మంచి ప్రాజెక్టు కంప్లీట్ అయింది, 12 లక్షల ఎకరాల నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును వదిలిపెట్టి మళ్ళీ కొత్తగా ఏదో జూరాల నుంచి తెచ్చేది ఉండే, జూరాల ఎంత కప్పించుకోవడానికి నీళ్ళు ఆడ. ఒక నార్లాపూర్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయో 7 TMC, గాడ 7 TMC నీళ్ళు ఉంటాయన్న. ఇవాళ జనవరిలోనే ఎండిపోయింది. నవంబర్లో వర్షాలు పడ్డాయి, జనవరిలోనే ఎండిపోయింది. ఎండిపోయిన ప్రాజెక్టు మేము బురద వేస్తామా? లిఫ్ట్ చేసి ఆడవస్తాం నీళ్ళు. కేఎల్ఐ ఉంది, వాళ్ళ ప్రాజెక్టులో ఒక్క దగ్గర రిజర్వాయర్ లేదు, ఒక్క రిజర్వాయర్ కూడా లేదు. ఉట్టి ఏదో జై తెలంగాణ అన్నప్పుడు శాంక్షన్ చేసిన అంతే. ఈరోజు 90 TMC నీళ్ళు దీనికి అవసరాన్ని పెట్టి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ డిజైన్ చేసినాం. 45 TMCలకి లెటర్ ఇచ్చిండ్రు. అట్లా ఇచ్చిందని గొడవ చేసినందుకు ఇప్పుడు ఉల్టా ఈడ కట్టేది లేకుంటే గాడ కట్టేది ఉంటుంది, గాడ కట్టేది లేకుండా కట్టేదని ఉట్టి మాటలు మాట్లాడుతున్నారు. ఇది అవన్నీ ఎవడు నమ్మడు. మేము అట్లా అంటే ప్రతి విలేజ్లో తీసుకోపోతాం. ఇక ప్రతి గ్రామంలో తీసుకుపోయి చూపిస్తాం. స్వచ్ఛందంగా ఓమని చెప్తాం, లేదంటే బస్సులు పెట్టని చూపిస్తాం. ప్రభుత్వము ఉట్టిగా అబద్ధాలతోనే గవర్నమెంట్ వచ్చింది. ఇంకా అబద్ధాలు చెప్తే మంచిగా ఉండదు. ఇది మా బతుకు తెరువు. ఇది 40 లక్షల మందిలో 18 లక్షల మంది వలసపోయినటువంటి జిల్లా. ఇది ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయండి, కేంద్రంతో కొట్లాడండి. బీజేపీ నాయకులు కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తామన్నారు. యాడిచ్చిండ్రు? కనీసం సంతకం పెట్టియండి. ఇమ్మీడియట్గా మాకు కేటాయించిన TMCలు 90 TMCలు తొందరగా మాకు దస్తఖతు పెట్టియండి. 7 అనుమతులు తీసుకున్నాం ఆల్రెడీ మీ ప్రభుత్వంలోనే. ఒక్క అనుమతి ఇచ్చేస్తే మేము టెండర్లు తీసుకోవచ్చు. ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఇవాళ ఓరి మీద ఓరు వేసుకుంటున్నారు. కంప్లీట్ అయిన ప్రాజెక్టు కాలేదు అంటే ఏమైనా మేమన్నా దాచిపెట్టిన ప్రాజెక్టా, కనపడని ప్రాజెక్టా, రూమ్లో బంధించిందా? కనిపిస్తలేదు, ఏడా కనిపిస్తుంది. దానికి రోడ్డు మీద కనబడుతుంది, భూమి మీద కనబడుతుంది. ప్రాజెక్టు అయిందా లేదా? ఎందుకు డౌట్? ప్రతి రిజర్వాయర్ చూడండి, నార్లాపూర్ చూడండి, ఏదులో చూడండి, వట్టెం చూడండి, కరివేం చూడండి, ఉదండపూర్ చూడండి. గంట నుంచి ఇట్లా గంట లోపల అన్ని తిరగవచ్చు. ఇవన్నీ ఈ తెలంగాణలో అలవాటు అయిపోయింది వీళ్ళందరికీ. ఆ మాయమాటలతో అధికారంలో వచ్చినా మళ్ళీ మాయమాటలు చెప్తారని. అది తప్పది. వచ్చిండ్రు అయిపోయే సంతోషం. మీరు అవకాశం ఇచ్చారు ప్రజలు, మమ్మల్ని నమ్మలే, మేము నమ్మినా కూడా ఇంత మోసం చేస్తే మంచిగా ఉండదు. అంటే మీ ప్రభుత్వంలోనే 90% పూర్తయిందా? మరి 10 సంవత్సరాల్లో 10% కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఆయన అని చెప్పి ఏమన్నా జ్ఞానం ఉండి మాట్లాడాలా? 2014లోనే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది మేము శాంక్షన్ చేసింది. ఇదే జిల్లా కొంతమంది దళితులు కోట్ల కేసు వేసింది, NGTలో కేసు వేసిండ్రు, ఆపినరు. అయినా కేసు ఉన్నా కూడా దాన్ని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ చూపించి కట్టుకుంటూ వచ్చింది. ఫైనల్ స్టేజ్కి వచ్చింది. 7 అనుమతులు తీసుకున్నాం. ఫైనల్ అయ్యే మూమెంట్లో ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయింది. రాత్రి కడతాం ఆ ప్రాజెక్టు. పొద్దుగాల అనుకుంటే రాత్రి సాయంత్రం వరకు అయిపోతుందా? ఇన్నేళ్ళు కష్టపడితేనే అయింది ఆ ప్రాజెక్టు. ప్లస్ అంతకన్నా ముందు పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసినాం. కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు ఇచ్చిపోయారు వాళ్ళు, మొత్తం నీళ్ళు ఇచ్చినాం. భీమా అక్కడ గద్వాలలో RDS కెనాల్ దగ్గర అన్ని రకాలుగా లిఫ్ట్లు కంప్లీట్ చేసుకున్నాము. ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. రాత్రికి అయ్యేదా? మనం 10 మంది ఎంపీలు మేము మా పార్టీ గెలిచినా, కనీసం గవర్నమెంట్ రాకపోయినా కనీసం 5 మంది ఎంపీలు గెలిచినా అడ్డమడని తీసుకొస్తున్నాడు గవర్నమెంట్కి. పార్లమెంట్లో కొట్టడానికి ఎంపీలు ఇవ్వలే, ఈడేయలే. కత్తెవనికి ఇచ్చిండు, యుద్ధం చేయమని. ఎట్లయితుంది అది? అంటే వాళ్ళు అంటున్నది ఏంటంటే మీ ప్రభుత్వంలో ఒకవేళ 90% పూర్తి చేసినట్టయితే ఇంకా 85,000 కోట్లకు పైగా 80,000 కోట్ల రూపాయల పైగా ఖర్చు అవుతుంది, ఇంకా ఎస్టిమేషన్ అవుతుందని చెప్పేసి పిచ్చి లాజిక్లు వద్దు.
ఒక ఇంజనీర్ రిటైర్డ్ ఇంజనీర్ దొరుకుని రమ్మానండి 10 మందిని, మేము కూడా దొరికొస్తాం. టోటల్ ప్రాజెక్ట్ మొత్తం తిరుగుతాం, ఏమేమి బాకీ ఉందని అడుగుతాం, బాకీ ఉన్న పని అడుగుదాం. ఏదో లాజిక్లో పైసలకి ఇంత ఖర్చు అయినాయి, ఇంత లాభం ఉంది, అట్లాంటివి వద్దు, మోసపూరితమైన వద్దు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఒక ఎడ్యుకేటెడ్, మిలిటరీలో పనిచేసేసి, అట్లా లాజిక్లు చెప్పి మోసం చేయొద్దు. ప్రాజెక్టులు ఎంత కంప్లీట్ అయింది చూడమండి. వాళ్ళు ఏం చేసిర్రు, గంప మన్ను తీసిరా ఇంట్లో 2 ఏళ్ళ నుంచి, ఒక జేసీబీ వచ్చి కాళ్ళలో దిగిందా, ఏం చేసింది చెప్పు. ఇంకా కరివేన కాడ ఆ రాక్ కొట్టేసాం, మేము ఆర్డర్ ఇచ్చిపోయిన వానికి రాకు కొంత తీసింది అంతే. మేము కట్టిన మోటార్లు ఎందుకు ఆన్ అయితే జస్ట్ ఆన్ చేస్తే కనీసం రిజర్వాయర్లు నిండుతాయి కదా, నిండుకుండా నిండితే కనీసం గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది కదా, గాపని ఎందుకు చేయాలి. ఇవన్నీ లాజిక్లతో వద్దు. అది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు నార్లాపూర్లో కేవలం ఒకటే మోటార్ ఆన్ చేశారు, మలమర్చటి రోజు అయిపోయింది అని చెప్పేసి కూడా మంత్రి అంటున్నాడు. అది ట్రయల్ రన్ అంటే ఎట్లుంటుందా, ట్రయల్ రన్ అంటే రోజు నడుపుతుందా. ట్రయల్ రన్ చేసినాము 10 రోజులు 15 రోజులకే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, మిగతా వాళ్ళు చేయాలా, మిగతా వచ్చిన గవర్నమెంట్ చేయాలా, కనీసం అది ఒక్కటనే నడపాలా, ఎందుకు నడపాలా ఇంతవరకు. మళ్ళీ ఇది సమాధానం చెప్పండి. లేదంటే ఆయనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే రమ్మని చెప్పండి ఆయన్ని, మేము వస్తాం, తిరుగుదాం, మీ అందరి సమస్యలు తిరుగుదాం. ఎవరన్నా తప్పు మేము చెప్పిన తప్పుంటే మేము ముక్కు నాలు రాస్తాం, వాళ్ళు తప్పు ఉంటే వాళ్ళు ముక్కు నేల రావాలి. అదే చెరువు కట్ట కాడ, మన రిజర్వాయర్ కాడ. ఇది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతున్నాయో అవి తప్పుడు ఆరోపణలు అని చెప్తున్నారు. నేరుగా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కానీ లేదా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్వయాన వచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన చర్చకు సిద్ధమని చెప్తున్నారు. మరోవైపు కూడా పనులు కూడా పరిశీలించాలి, లేదంటే ఇంజనీర్లని మీరు తీసుకొచ్చినా సరే మేము తీసుకొచ్చినా సరే నేరుగా రంగంలోకి దిగి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుని పరిశీలించినట్లయితేనే ఆ పనుల శాతం ఎంతవరకు పూర్తయినని చెప్పి తెలుస్తుంది. మరోవైపు కూడా అటు జూరాల ప్రాజెక్టు నుంచి కూడా అక్కడ నీళ్లు సరిపోవు కాబట్టే ఇక్కడ నుంచి నార్లాపూర్ నుంచి రిజర్వాయర్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేశామని చెప్పేసి కూడా మాజీ మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.